అండి ఏఎంసీ యూనిట్ లో ఇప్పుడు నేను మటన్ గోంగూర మటన్ చేసి చూపిస్తాను. ఎలానో చూడండి. ఇది 24 సైజు. ఈ లిడ్ క్లోజ్ చేస్తున్నా. ఆడియోతాం ఏఎంసీకి లోగోకి ఆపోజిట్ ఆడియోతాం. విండో ఫ్రీ హీట్ అవుతుంది. ఆయిల్ లేకుండా గోంగూర మటన్ వండుతున్నా, కర్రీ చేస్తున్నానండి. ఇది ఫ్రీ హీట్ సింబల్ వస్తుందండి, ఫ్రీ హీట్ అవుతుంది. ఇగో ఇండికేట్ ఇచ్చింది. ఆడియోతం తీయచ్చు. ఇది లిడ్ వచ్చేసి హ్యాండిల్ కు ఇట్లా పెట్టుకోవచ్చు. వేరే ప్లేస్ లో ఎక్కడ పెట్టాలని వెతకని అవసరం లేదు మనకి. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఆయిల్ లేదు అయినా ఇవి మంచిగా సాఫ్ట్ గా ఫ్రై అవుతున్నాయి చూడండి. మటన్, పసుపు. ఇది 90 degrees వచ్చిందండి, 98 degrees. ఇది హ్యాండిల్ పెట్టుకోవాలి. వాటర్ మంచిగా వచ్చేసింది. ఇది గోంగూర అన్నమాట. గోంగూర ఇది 16లో గోంగూర. కారం మన టేస్ట్ తగ్గట్టు పెట్టుకోవాలి. వాటర్ ఎక్కడ వేయలేదు, ఆయిల్ వేయలేదు. చాలా గ్రేవీ వచ్చింది. స్టీమ్లో అవుతుంది కదండి, అందుకు చాలా గ్రేవీ వచ్చింది. సాల్ట్, ఉప్పు కారం చాలా తక్కువ పడుతుంది ఇందులో. కలర్ చేంజ్ అవ్వదు. కూర ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. వేరే యూనిట్లో వండినప్పుడు మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది, ఇట్లా నల్లగా అవుతుంటుంది. ఇందులో మాత్రం అలానే ఉంటుంది. కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, వాటర్ అనేది మన ఇష్టం. కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. గ్రేవీ ఇట్లా చిక్కగా ఉండాలంటే అవసరం లేదు, అది మన ఇష్టం. వేసుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కానీ మనకు అవసరం లేదనిపించింది. ఈ లిడ్ ఇట్లా పెట్టేసి, ఇది ఫాస్ట్ లిడ్, సెక్విట్ లిడ్ అంటాము. ఇది పెట్టేస్తే మటన్ తొందరగా సాఫ్ట్గా అవుతుంది, మంచి కుక్ అవుతుంది. ఇందులో ఫ్యాట్ ఉంటుంది కదా, అదే ఆయిల్ సరిపోతుంది, కన్వర్ట్ అవుతుంటుంది. ఇది పెట్టేసి ఆడియోతాం. సాఫ్ట్, టర్బో 2 విండోస్ ఉంటాయి. టర్బో పెట్టాలి, మటన్ కదా. టర్బో పెట్టేస్తే 10 minutes వచ్చింది. మనకు 5 minutes అయిపోతుంది, సాఫ్ట్గా అవుతుంది. 5 minutes టర్బో అయింది. విజిల్ వచ్చింది, ఇండికేట్ వచ్చింది. ఇప్పుడు సిమ్ చేసుకోవాలి. టేప్ మధ్యలో ఒక బటన్ ప్రెస్ చేయాలి. మళ్ళీ 5 నుంచి 0కి వచ్చేస్తుంది. 4, 3, 1, 2 అట్లా 0కి వచ్చేస్తుంది. 0కి వచ్చినప్పుడు మటన్ పూర్తిగా కుక్ అయినట్టు. రెస్ట్ ఒక 5 ఇక్కడ స్టీమ్ తెలుస్తుంది మనకు. ఇది ఉంటుందండి. ఇది మొత్తం వెళ్ళిపోవాలి అంటే రెస్టింగ్ కూడా ఇవ్వాలి ఒక 10 minutes. అప్పుడు ఎమ్మి మటన్ కర్రీ రెడీ. స్టీమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలండి ఒకసారి. పూర్తిగా అయింది, రెస్టింగ్ టైం అయిపోయింది. దీనికి పూర్తిగా అయిపోయింది. లాక్ ఓపెన్ అవుతుంది. ఎగ్ ఇలా అయ్యో వాటర్ ఇలా వస్తుంది. ఈ వాటర్ ఇందులో వేసుకోవచ్చు. ఇలా పెట్టాలి. ఆయిల్ వేయలేదు, వాటర్ వేయలేదు, అయినా గ్రేవీ చూడండి ఎలా వచ్చిందో. వావ్, చాలా బాగుంది. ఎమ్మి మటన్ కర్రీ రెడీ. సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.